ఐస్ గా ఉంది, దాని కింద లెవెల్స్ లో లిక్విడ్ గా ఉండడాన్ని అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని అంటామమ్మా. సో 0 to 4 degrees వరకు లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది వాటర్. ఆ పైన అంటే 5 - 6 degrees అదంతా ఐస్ ఫామ్ లో ఉంటుంది. సో అలా ఫామ్ అయి ఉండడం వల్ల aquatic animals అన్ని సేఫ్ గా ఉండగలుగుతాయి అన్నమాట. సో anomalous behavior, water attains maximum density at 4 degrees centigrade. So when temperature increases from 0 to 4 degrees centigrade, water contracts instead of expansion. This behavior, this anomalous behavior of water. 0 to 4 degrees increase అయ్యేసరికి వాటర్ ఏమవుతుందంట, ఎక్స్పాన్షన్ అవ్వకుండా అది కాంట్రాక్ట్స్ లో వచ్చేస్తుంది అన్నమాట. సో దట్ పర్టికులర్ బిహేవియర్ ఆఫ్ ద వాటర్ ఇస్ కాల్డ్ యాజ్ ద anomalous behavior అని అంటాం. ఇక్కడ మన వాటర్ డెన్సిటీ 4 degrees centigrade. So when temperature increases from 0 to 4 degrees, water contracts instead of expansion. This anomalous behavior of water. Next, during winter, when the temperature of the atmosphere falls below 0 degrees centigrade, the surface of lakes gradually freezes to ice. Temperature ఏమైపోతుందా మనకి వింటర్ లో బిలో 0 degrees centigrade అయిపోతుంది కదా, అప్పుడు ఏమైపోతుంది, ఆ వాటర్ మొత్తం ఐస్ కింద ఫామ్ అయిపోతుంది. But ice is a bad conductor of heat under the frozen upper layers. The water atoms in its liquid form do not freeze. Thus, aquatic animals are survival in this water. Okay. ఇది నా బిలో దిస్ ఏంటంటే వాటర్ లో ఉంటుంది, దీనికంటే ఎక్కువ ఎలా ఉంటుందంటే మనకి ఐస్ ఫామ్ లో ఉంటుంది అన్నమాట. ఓకే. రైట్ షార్ట్ నోట్ ఫ్రమ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. దిస్ ఈజ్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ P అని అంటాం అన్న. అంటే అక్కడ మనకి సబ్లిమేషన్, ఐస్ లైన్, స్ట్రీమ్ లైన్ మూడు కూడా ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతాయండి. అందుకే దట్ పాయింట్ ఈస్ నోన్ యాజ్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. చూడండి, ద పాయింట్ P at which the three phases of matter coexist in equilibrium is called the triple point of water. Three stages, three phases: ice, water and solid. Sublimation. మూడు ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కాబట్టి దాన్ని ఏమన్నారంటే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని అంటారు. వాటర్ ట్రిపుల్ పాయింట్ ఎంత అంటే 273.16 Kelvin and 4.58 mm of Hg అన్నమాట. So a graph is drawn between temperature and pressure of a substance. It describes distinct places of physical states at equilibrium and is called as a phase diagram. ఇక్కడ చూడండి మనకి PA, PB and PC త్రీ ఫేజెస్ ఉన్నాయన్నమాట. ఈ డయాగ్రామ్ ఏమని అంటామంటే ఫేజ్ డయాగ్రామ్ అంటే త్రీ ఫేజెస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి దీని ఫేజ్ డయాగ్రామ్ అంటాం. ఆన్ x axis we take temperature and y axis pressure. So the first line, ice line అంటే P to B ని ice line అంటాం. The temperature at which ice and water అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ లైన్ లో ఐస్ ఇంకా వాటర్ అనేది చూడండి, ఐస్ లైన్, వాటర్ ఐస్ రెండు ఎలా ఉంటాయి, ఈక్విలిబ్రియం ఉంటాయి కాబట్టి దట్ ఈస్ నోన్ యాజ్ ద ఐస్ లైన్ అన్నమాట. నెక్స్ట్ స్టీమ్ లైన్. ద టెంపరేచర్ అట్ విచ్ స్టీమ్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. దిస్ ఈస్ ద స్టీమ్ లైన్ అన్న PA. ఇది కన్సిడర్ చేసి ఇది వాటర్, ఇది స్టీమ్. సో ఇది రెండు ఈక్విలిబ్రియం ఉంటాయి కాబట్టి దీన్ని స్టీమ్ లైన్ అని అంటాము. ఇట్ ఈస్ అరౌండ్ ద కర్వ్ PA and is called as the steam line. Next is sublimation line. The temperature at which ice and solid, ice and steam are in equilibrium, that is known as the sublimation line. The three curves P, B, PA and PC are meet at a particular point, that is P nana. This P is known as the triple point of water. ఇక్కడ ఈ diagram మీకు వస్తే మ్యాటర్ ఓన్గా రాయొచ్చండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా అడుగుతాడు 4 మార్క్స్ కి. Explain conduction, convection and radiation with example. Conduction, convection and radiation. Conduction అనేది transfer of heat without movement of the particles is called the conduction. Transfer of heat from one place to the other place without the actual movement of the particles. దాన్ని ఏమంటామంటే conduction process అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ ఉంది, రాడ్ మనం హీట్ చేసామనుకోండి, ఇంకొక సైడ్ కి ఆ రాడ్ యొక్క హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అవతల సైడ్ మనం ఏం చేయం, హీట్ చేయం. ఇలా రాడ్ పైన హీట్ చేసినప్పుడు ఆ రాడ్ యొక్క హీట్ అనేది ఈ ఎండ్ దగ్గరికి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో దట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ కండక్షన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ యాక్చువల్ మూవ్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్. ఈ రాడ్ లో ఇప్పుడున్న పార్టికల్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వదు, జస్ట్ హీట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని కండక్షన్ అంటారు. హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ అండ్ టు ద రాడ్ టు ద అదర్ రియాక్ట్. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. Next, convection. Convection is again the transfer of heat from one place to the other place
with the actual movement of the particles. ఇక్కడ ఏంటన్నా ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బట్ ఇక్కడ పార్టికల్స్ మూవ్మెంట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ సీ బ్రీజ్ ఇవన్నీ ఏంటి ట్రేడ్ బ్రీజ్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్వెక్షన్. నెక్స్ట్ రేడియేషన్. రేడియేషన్ అంటే ఆల్రెడీ తెలుసు మనకి సన్లైట్ వస్తుంది కదా. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద మీడియం. ఏ మీడియం మనకు అవసరం లేదు, డైరెక్ట్ గా సన్ నుంచి లైట్ అనేది మనకు వస్తుంది కదా, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియేషన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది ఫ్రమ్ sun to the earth is the example of radiation. The next question is, pendulum clocks generally go fast in winter and slow in summer. Why? Pendulum clock అంటే తెలుసు కదా మన గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇళ్ళలో ఉంటాడు సైడ్ గంట షార్ప్ అంతా ఉంటుంది. ఇదే పెండ్యులం ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద పెండ్యులం. ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద పెండ్యులం క్లాక్. So the time period of the pendulum clock వచ్చేసి t equal to 2 pi into root l by g. So t is proportional to root l అనే కదా. So at the summer days the length of the pendulum will be increases. అది increase అయ్యేసరికి ఏమవుతుంది, the pendulum of the clock expands in summer, so its time period is increases. Hence it makes less number of oscillations that required per day. అందువల్ల ఏమవుతుంది, pendulum clock number of oscillations అనేది less అవుతుంది కాబట్టి that required per day, hence it will lose time. Clock goes slow అన్నమాట. That's why the clock అనేది slow అవుతుంది. Hence it will gain time or clock goes fast అన్నమాట. ఓకే, అంటే ఏంటన్నా టైం పీరియడ్ ఇస్ ప్రపోర్షనల్ టు లెంత్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, టైం పీరియడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్, hence it makes less number of oscillations that required per day. లెంత్ ఇంక్రీజ్ అవడం వల్ల అడ్వాన్స్ ఆసిలేషన్స్ కంటే కూడా తక్కువ ఆసిలేషన్స్ అది చేస్తుంది అన్నమాట. హెన్స్ ఇట్ విల్ లూజ్ టైం క్లాక్ గోస్ స్లో అన్నమాట. దానివల్ల టైం అనేది ఏమవుతుంది, స్లో అవుతుంది. హెన్స్ ఇట్ విల్ గెయిన్ టైం ఆర్ క్లాక్ గోస్ ఫాస్ట్ అన్నమాట. దానికి ఆపోజిట్. ఇది గైస్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దీంట్లో మనకి షార్ట్ ఆన్సర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మన ఛానల్లో నేను లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ అప్లోడ్ చేస్తే వెరీ షార్ట్స్ నేను పెడతాను. సో ప్లీజ్ నా ఛానల్ ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ అందరూ మంచిగా రాయండి. Please like, share and subscribe my channel. Thank you guys.